సార్, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గత నెల ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడేందుకు వెళ్లారు. తర్వాత ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రారంభించింది. ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 25న ప్రధాని ఇజ్రాయెల్ కు వెళ్ళడం, 28న ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది మీ ఉద్దేశం. అదే ఆంతర్యము ఏమిటి అనేటువంటి దాన్ని, ఈ ప్రయాణానికి ఆ యుద్ధానికి ఏమి సంబంధం లేదు, ఈ ప్రకటనకు ఆ యుద్ధానికి ఏమి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ పార్లమెంట్ లో ఫిబ్రవరి 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి మనం చూస్తే, ఇరాన్ హమాస్ వాళ్ళు దాడి చేసి ఇజ్రాయిల్ ని చంపేయటాన్ని, ఆ చంపబడినటువంటి కుటుంబాలకు తమ సంతాపాన్ని భారతదేశం తరపున తెలియజేస్తూ ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుంది, తమ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం, మా మద్దతు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ మధ్య భారతదేశం మధ్య అనేక సంవత్సరాలుగా ఒక స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి, మేము ఎప్పుడు మీతో ఉంటాము అనే విధంగా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.